మేమైతే తిరుపతికి వచ్చేసాం. చూడండి, అలిపిరి టోల్గేట్ దగ్గర చూడండి. ఇది మార్నింగ్ 3:45 చూడండి. అసలు అప్పుడే ఎంత క్రౌడ్ ఉందో. దయచేసి ప్లానింగ్ లేకుండా పిల్లల్ని తీసుకుని అయితే తిరుపతి రాకండి. ఎందుకంటే మేము చూసాం కాబట్టి చెప్తున్నాం. చాలా సఫర్ అవుతారు. మాకు కూడా దొరకలేదు హోమం టికెట్స్. ఇంకా మేము రెడీ అయిపోయి హోమానికి వచ్చేసాము. వెంటనే ఇంకా మళ్ళీ దర్శనానికి వెళ్ళడానికి మళ్ళీ వచ్చాం, పైకి వచ్చేసాం. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. కంపల్సరీ నేను గుడి ముందు ఇక్కడ ఈ హారతిది ఉంటుంది కదా, కంపల్సరీ ఇక్కడికైతే ఎప్పుడు వచ్చినా దండం పెట్టుకుంటా. ఎందుకంటే నాకు ఒక సెంటిమెంట్ లాగా. ఇక్కడ ఏమైనా అనుకుని బాగా దేవుణ్ణి కోరుకుంటే కంపల్సరీ నా లైఫ్లో ఇలాంటివి చాలా జరిగినాయి. ఈసారి తప్పకుండా మీరు వెళ్ళినప్పుడు ట్రై చేయండి. ఆ శ్రీనివాసుడు మనం ఏది కోరుకుంటే అది మనకి ఇస్తాడు తప్పకుండా. అలా నా లైఫ్లో చాలా జరిగినాయి మోస్ట్లీ. మీరు కూడా మిస్ కాకుండా చూడండి. కానీ జనం అయితే ఫుల్గా ఉన్నారు, ఫుల్ క్రౌడు. అసలు ఎంత ఉన్నారంటే అలా ఉన్నారు. చూడండి ఒకసారి. ఖాళీ లేకుండా ఉన్నారు జనాలు అయితే ఫుల్. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే సమ్మర్లో బాగా ఇబ్బంది పడతారు. మీరైతే ప్లాన్ చేసుకుని బుకింగ్ అవుతేనే తిరుపతి చూసుకోండి. ఇంకా ఇంకో వచ్చేసాం మేము. ఇంకా మామకి అసలు ఇక్కడ కూడా ఖాళీ లేదు. మేము ఎప్పుడు వచ్చినా శ్రీవారి భోజనం చేయాలనుకుంటాం, అస్సలు ఖాళీ లేదు. ఎంత క్యూ ఉందంటే అంత క్యూ ఉంది. నేను ఎప్పుడు వచ్చినా ఇలా చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. అరిటాకులు కూడా వేస్తారు కానీ ఇప్పుడు ప్లేట్లో పెట్టారు. ఈ భోజనం చాలా బాగుంటుంది. కొబ్బరి పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం, బాగుంటుంది. అన్నం పెట్టేలోపు కొబ్బరి పచ్చడి తినేస్తున్నా. మా వారు వీడియో కూడా తీస్తున్నారు తింటున్నానని. ఇంక సాంబార్ అన్నం కూడా చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత తినేసినాక వచ్చాం. మీ కోనేరు దగ్గర చూసుకుంటా నడుచుకుంటూ వెళ్ళి పైన కాసేపు గుడి ఎదురుగా కూర్చున్నాం. ఎంత చల్లగాలిగా ఎంత బాగుందో. బాగా జరిగింది, బాగా దర్శనం అయింది. ఇలాగ మేమిద్దరం హ్యాపీగా ఉండాలనుకుంటున్నాం. చాలాసేపు అలాగే కూర్చొని మాట్లాడుకుంటూ అసలు టైమే తెలియకుండా అక్కడే కూర్చుని పోయాం. ఎంత హ్యాపీగా ఉందో.